జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శాసనసభలో వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్పై వైసీపీ ఎమ్మెల్యేలు పేపర్లు విసరడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై కాకుండా ప్రతిపక్ష హోదా కోసం గొడవ చేయడం సరైంది కాదని జగన్కు విష్ణుకుమార్ రాజు హితవు పలికారు. జగన్ ఇలాగే వ్యవహరిస్తే ఉన్న 11 సీట్లు పోవడం ఖాయమంటున్న బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. ఏపీ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 21వ తారీఖు వరకు కూడా నిర్వహించాలని కూడా బీఎస్సీ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు మరోపక్క ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ కూడా బడ్జెట్ సమావేశాలు తొలి రోజే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ బైకాట్ చేసింది వైసీపీ. దీనిపై మనతో మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా విష్ణుకుమార్ రాజు గారు. సార్, బీఎస్సీ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది? ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి వరకు నుంచి? బీఎస్సీ సమావేశంలో ఒక 2 రోజుల ముందు ప్రభుత్వం అనుకున్న డేట్స్ గంట ఒక 2 days ఎక్స్ట్రా చేయమని చెప్పడం జరిగింది. దీంతో ఇది 21st వరకు మనకి సమావేశాలు ఉంటాయి. మధ్య మధ్యలో ఏదైతే శనివారము ఆదివారము సెలవు దినాలుగా పరిగణించడం జరుగుతుంది. అట్లాగే బీఎస్సీలో కూడా డిఫరెంట్ పార్టీస్ వారు ఎజెండాస్ కూడా ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయము. అట్లాగే మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా ఒక 13 పాయింట్స్ ఇచ్చి దానిపైన కూడా డిస్కషన్స్ జరగాలని చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్వాహకం వలన ఎక్కడ చూసినా గంజాయి ఎక్కువైపోయింది. ప్రతి చోట కూడా గంజాయి దొరికే పరిస్థితి, ఈ పిల్లలు చాలామంది పాడైపోయిన పరిస్థితి, గంజాయి మొత్తంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి ముఖ్యంగా విశాఖపట్నంలో ఉంది. కాబట్టి గంజాయిని ఏ విధంగా మీరు కంట్రోల్ చేస్తారు ప్రభుత్వం అని చెప్పి అదొక చర్చ కూడా కావాలని చెప్పడం జరిగింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసెస్ పేమెంట్స్ ఇవ్వని వలన, కాంట్రాక్టర్స్ అంతా పేమెంట్స్ ఇవ్వని వలన వాళ్ళు పని ఆగిపోయిన తర్వాత చాలామంది డబ్బులు కట్టడం జరిగింది బెనిఫిషరీస్. వాళ్ళకి పాపం ఈఎంఐలు కూడా కట్ అయిపోతున్నాయి, బిల్డింగ్స్ రాలేదు. కాబట్టి దానికి కూడా ఏ విధంగా వాళ్ళకి బెనిఫిషరీస్కి న్యాయం చేస్తారు అనేది ఒక పాయింట్. అట్లాగే ఈ కొత్త రేషన్ కార్డ్స్ మరి పెన్షన్స్ కూడా చాలామందికి రావాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా ఎప్పుడు నుంచి మొదలు పెడతారనేది ఒక ఇంపార్టెంట్ అయిన విషయము. అట్లాగే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా కొన్ని భూములు ప్రభుత్వం ద్వారా తీసుకుని ఆ ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. ఒక 10% ఫ్రీగా చేయాలని అటువంటి నిబంధనలు ఉన్నాయి. కానీ అవన్నీ ఎవరు పట్టించుకోవటం లేదు. దానిపైన ఒక చర్చ జరగాలని. అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్ అత్యధికమైన ధరలు వసూలు చేస్తున్నప్పుడు ఆ పేషెంట్స్ ఎవరైతే డబ్బులు విపరీతంగా పే చేసిన తర్వాత వాళ్ళకి రిలీఫ్ అనేది ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. టెక్నికల్గా డిఎంఎండ్హెచ్ఓ దగ్గరికి వెళ్ళొచ్చో లేదో అనేది సెపరేట్ ఇష్యూ. బట్ దానికి ఒక ప్రత్యేకమైన ఫారం లాంటిది పెడితే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయము. సో ఆ విధంగా చాలా ఉన్నాయి పాయింట్స్. ఆ విధంగా పర్యాటక రంగం కూడా ఏ విధంగా అభివృద్ధి చేద్దామనే ఉద్దేశం ఉంది అనేది ఇవన్నీ కూడా మేము బీఎస్సీలో ఇవ్వటం జరిగింది పాయింట్స్ ఫర్ డిస్కషన్. అట్లాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి బృందము అంటే ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేస్ వారందరూ కూడా మన ఏదైతే గౌరవనీయులైన గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగానికి ప్రసంగము గవర్నర్ గారు చేస్తున్నప్పుడు వారు చాలా చీప్ రాద్ధాంతం చేశారు. ప్లే కార్డ్స్ పట్టుకుని తర్వాత పేపర్స్ మీద మాకు ప్రతిపక్ష హోదా కావాలని. ఒకటి సార్, ఏదైనా పార్టీ ఉంటే ప్రజా సమస్యలకు సంబంధించి ఏదైనా లోపాలకు సంబంధించి బైకాట్లు ఉంటాయి, నినాదాలు ఉంటాయి. అంటే ఒక ప్రతిపక్ష హోదాకు సంబంధించి వచ్చారనుకోవచ్చా, లేకపోతే 60 రోజులు కూడా రాకపోతే అనర్హత వేటు పడిద్ది అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది? రెండిట్లేదంటారు. డెఫినెట్గా ముందు 60 రోజులు ప్రచారం కరెక్ట్. అది 60 రోజులు రాకపోతే టెక్నికల్గా వారిని డిస్క్వాలిఫై చేయొచ్చు. అందుకు డిస్క్వాలిఫై అవ్వకుండా ఉండటం గురించే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి రావటం జరిగింది. పోనీ వచ్చిన తర్వాత ఉందాగా ప్రవర్తించారా అంటే అది కూడా కాదు. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ ద్వారా ఆ పేపర్స్ గవర్నర్ గారి పైన అట్లాగే స్పీకర్స్ ఇలాగ మా లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ తాలూకా స్పీకర్స్ పైన కూడా వేయటం అనేది పేపర్లు ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. వాళ్ళు కనీసము వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన
అవసరం ఉంది. ఆ డయాస్ పైన శాసన మండలి స్పీకర్ గారు కూడా ఉన్నారు. ఒక డయాస్ పైన ఉన్నప్పుడు పేపర్స్ ఇస్తే ఆ డయాస్ అంతటిని కూడా అగౌరవపరిచినట్టు దాంతో సమానము. మరి ఆ మాత్రము కూడా అర్థం చేసుకోకుండా వారు చేస్తున్న బిహేవియర్ ప్రజలు చూశారు. ప్రజలు కూడా తప్పనిసరిగా ఈసారి ఇప్పుడు అయితే 11 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ టైం ప్రజలు 1 తీసేస్తారు. అంటే 11 బదులు ఒకటే సీటు వచ్చినా మొత్తం 0 అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ విధమైన బిహేవియర్ తోటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ అది మూత మూసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా అదే జరుగుతుంది. నెక్స్ట్ 2029కి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనేది ఉండదు. వైఎస్ఆర్సీపీ అనేది కనుమరుగైపోతుంది అనేది చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి చీప్ బిహేవియర్స్ తోటి ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారు. ఇప్పుడు ప్రజలకి ఎంతో సుఖ శాంతులతోటి ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాకం వలన ఇంకా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వారి నేతృత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి, మళ్ళీ పూర్వ వైభవం వచ్చేటట్టు చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తుంది కూటమి. ఒకటి సార్, వైసీపీ హయాంలో పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది, కేంద్ర నిధులు కూడా పక్కదారి పట్టించారనేది కూడా విమర్శలు చేశారు, ఆరోపిస్తున్నారు. వాటికి సంబంధించి నిరూపించే కార్యక్రమంలో కావచ్చు కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని భావిస్తున్నారు మీరు? ఇప్పుడు ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. అంటే వాళ్ళు అసలు మామూలు దొంగతనం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్లో 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారని చెప్పి మేము చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ఇప్పుడు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కొత్త బ్రాండ్స్ అన్నీ బయటికి కనపడుతున్నాయి. ఇప్పుడు మద్యం గురించి చూస్తే మద్యం షాపులు ఈ మధ్యకాలంలో మీరు చూస్తే పాత మద్యం షాపులు ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చూడండి. ఇప్పుడు అంత బాగా కొత్త బ్రాండ్స్, పాత ఇదివరకు ఎప్పుడో అంతకుముందు ఉన్న బ్రాండ్స్ అన్నీ కూడా అందుబాటులోకి ఉన్నాయి. నాణ్యమైన లిక్కర్ కూడా అందుబాటులో ఉంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశారు. దానిపైన ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. అన్ని 1 by 1 ఎంక్వైరీస్లోనే ఉంది ప్రస్తుతం. ఇంకా కొంత స్పీడ్ పెంచాలని ప్రజలు అనుకుంటున్నారు. బట్ ఐ థింక్ ప్రభుత్వము ఆ విధమైన చర్యలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. బీఎస్సీ సమావేశంలో భారతీయ జనతా పార్టీ పక్షాన 13 అంశాలు తీసుకురావడం జరిగింది. 13 అంశాలకు సంబంధించి చర్చించబోతున్నాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి, దాంతోపాటు వైఎస్ఆర్ పార్టీ వ్యవహార తీరుపై ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడున్న 11 సీట్లు కూడా రావు. ఒక్క సీటుకే వైసీపీ రాబోయే ఎన్నికల్లోని పరిమితం అవుతుంది. ప్రతిపక్ష హోదా కోసం ఈ విధంగా అసెంబ్లీకి వచ్చి గొడవ చేయడం సరైన విధానం కాదంటూ కూడా బీజేపీ పక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి నుంచి.